ఓం నమో వెంకటేశాయ. ప్రతి మనిషికి సమస్యలు ఎందుకు వస్తాయంటే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకొని ఉండాలి. లేదంటే మన ఇంట్లో పెద్దవాళ్ళని అడిగినా, గురువులను అడిగినా దాని గురించి ఎవరైనా చెప్తారు. ప్రతి ఒక్కరికి దైవబలం పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతినిత్యం హిందువులు ఇంట్లో ఉదయము సాయంత్రము పూజలు తప్పకుండా చేస్తారు. కాకపోతే పితృదేవతల విషయానికి వచ్చేవరకు సంవత్సరానికి ఒకసారి సంవత్సరికం బాగా చేస్తారు. అన్ని రకాలుగా అందరినీ పిలిచి ఒక పండుగ వాతావరణంలాగా భోజనాలు పెడతారు. కానీ అట్లా చేయటం తప్పు. ప్రతి అమావాస్యకి పితృదేవతలను తలుచుకోవాలా, వాళ్ళని గౌరవించాలా, పూజించాలా. వాళ్ళ పేరుతో అన్నదానం కానీ వాళ్ళ శక్తిని బట్టి ఆహారం ఎంతో కొంత దానం చేయటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు బయటపడతారు. అలాగే భార్యాభర్తల విభేదాలు తొలగిపోతాయి. అలాగే సంతానం బాగా విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. అలాగే మనం బయట ఎవరికైనా ధనం ఇచ్చుంటే అవి రాకపోవటం ఈ పితృ కర్మల చర్య వల్లనే అవి రాకుండా ఆగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం పితృదేవతను గౌరవిస్తామో ఆటోమేటిక్గా మన ధనం మనకి ఇంటికి వస్తుంది.